మెటామెరిజం సరదాగా మెటామెరిజం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ కుడి ఎడమ అయితే పొరపాటు లేదు అనే పాటకి అటాచ్ చేస్తూ చెప్తున్నాను, మీకు సులువుగా గుర్తుంటుంది. చూడండి, ఈ మెటామెరిజం అన్నది ఈథర్స్ ఎస్టర్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఈథర్ ROR' అనే ఫామ్లో ఉంటుందని మీకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ నేను తీసుకున్నట్టయితే C4H10O, దీన్ని రెండు రకాలుగా రాయొచ్చు. సో CH3O C3H5 అంటే ROR' ఫామ్లో ఉంది. ఇది మిథైల్ ప్రొపైల్ ఈథర్. అలాగే దీన్ని వేరుగా రాయొచ్చు ఇంకొకలా ఎలా రాయొచ్చు, ఇక్కడ ఒక మిథైల్ గ్రూపు ఇక్కడ ఒక ఇథైల్ గ్రూపు ఇక్కడ ఒక ఇథైల్ గ్రూపు పెట్టినట్టయితే డైఇథైల్ ఈథర్ అవుతుంది. సో C2H5O C2H5 రాయొచ్చు. ఎలా రాసినా C4H10O వస్తుంది. అలాగే ఇది ఇటైనా కుడి ఎడమైతే పొరపాటు లేదో అనుకునేది అందుకే కదా. ఒకసారి చూడండి. అలాగే సేమ్ మెటామెరిజం మీకు ఎస్టర్స్లో కూడా కనబడుతుంది. ఎస్టర్స్లో ఒక ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. C4H8O2. ఇది ఎస్టర్స్ జనరల్ ఫార్ములా RCOOR'. అయితే ఇక్కడ దీన్ని కూడా అటు కూడా జంబుల్ చేసి రాయొచ్చు. సేమ్ థింగ్ నేను చేసింది ఇక్కడ ఏంటంటే మిథైల్ గ్రూప్ తీసుకున్నాను, ఇక్కడ ఇథైల్ తీసుకున్నాను. సో ఇది ఇథైల్ ఎస్టర్ అవుతుంది. దాన్ని రివర్స్ చేసి రాసాం. ఇప్పుడు లెఫ్ట్ది రైట్కి ఫంక్షనల్ గ్రూప్, అలాగే రైట్ది లెఫ్ట్కి రాసాం. అంతకన్నా ఇక్కడ నేను ఏమీ చేయలేదు. CH3 ఇక్కడ రాశాను, C2H5 ఇక్కడ రాశాను. సో సేమ్ ఫార్ములా. ఇవి కొంచెం జంబుల్డ్గా కనపడుతున్నాయి. సో దిస్ ఫార్మ్ ఆఫ్ ఐసోమెరిజం వీ కాల్ ఇట్ యాస్ మెటామెరిజం. కుడి ఎడమైతే పొరపాటు లేదు.